భయం లేదబ్బా, టీమిండియా భవిష్యత్తు ఆ ముగ్గురి చేతుల్లో పదిలంగా ఉంది అని చెప్పి ఈరోజు టెస్ట్ మ్యాచ్ చూశాక ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ వచ్చేసింది. ఆడింది ఇద్దరే కదా, మరి ముగ్గురు ఎవరని మీరు ఆలోచిస్తున్నారా? ఒకరేమో శుభ్మన్ గిల్, ఇంకొకరేమో యశస్వి జైస్వాల్, ఇంకొకరేమో రిషబ్ పంత్. అంతే కదా, మరి యశస్వి జైస్వాల్ కూడా చాలా అద్భుతంగా ఆడుతున్నాడు టెస్ట్ ఫార్మాట్లో. ఇక శుభ్మన్ గిల్ విషయానికి, రిషబ్ పంత్ విషయానికి వచ్చామంటే ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళేంటో ప్రపంచానికి మరింత గట్టిగా తెలిసేలా ఆడుతున్నారు. ఇక ఈరోజు మ్యాచ్ విషయానికి వచ్చాము అంటే నిన్న రిషబ్ పంత్ అండ్ శుభ్మన్ గిల్ బ్యాట్స్మెన్ గా ఉన్నప్పుడు రోజు అనేది ముగిసింది. ఈరోజు మ్యాచ్ స్టార్ట్ చేశాక ఇద్దరు సెంచరీలు నమోదు చేశారు. మరీ ముఖ్యంగా రిషబ్ పంత్ గురించి మాట్లాడాలి. దాదాపు 2 సంవత్సరాల తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడుతున్నాడు. 109 రన్స్ చేశాడు. అది మామూలుగా చేశాడంటే తన 1 హ్యాండ్ సిక్స్లు, రివర్స్ స్వీప్లు ఎలా పడితే అలా ఆడుతూ దుమ్ము దులిపేశాడు. ఇదే టైంలో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ కూడా చోటు చేసుకుంది. మన రిషబ్ పంత్ బంగ్లాదేశ్ టీంకి కూడా కెప్టెన్సీ చేశాడు. అలా ఎలా అనుకుంటున్నారా? ఒకనొక స్టేజ్లో బంగ్లాదేశ్ కెప్టెన్ షాంటో ఫీల్డర్స్ అందరిని నిలబెడుతున్నాడు. ఆ టైంలో రిషబ్ పంత్ షాంటోకి ఒక సలహా ఇచ్చాడు, ఇక్కడ ఒక ఫీల్డర్ ఉండాలి అని చెప్పి. సరే, మనోడు ఇచ్చాడు, అతను ఎందుకు ఫాలో అవుతాడు చెప్పండి. కానీ అదే ట్విస్ట్ ఫాలో అయ్యాడు, ఫీల్డర్ని తెచ్చి అక్కడ పెట్టాడు కూడా. ఇక రిషబ్ పంత్ విషయానికి వచ్చాము అంటే వికెట్ కీపర్గా ధోని ఎన్ని 100s అయితే కొట్టాడో టెస్ట్ ఫార్మాట్లో ఆ రికార్డ్ని ఈక్వల్ చేశాడు. గుర్తుపెట్టుకోండి, రిషబ్ పంత్ కెరియర్ ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. అప్పుడే రికార్డులని బ్రేక్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఇక మరోవైపు శుభ్మన్ గిల్ తన క్లాసీ స్టైల్తో 119 రన్స్ చేశాడు. తన కెరియర్లోనే ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని చెప్పాలి. శుభ్మన్ గిల్ ఈ సెంచరీ చేయడంతో టోటల్గా 12 ఇంటర్నేషనల్ 100s తన ఖాతాలోకి వెళ్ళిపోయాయి. అది కూడా కేవలం 26 సంవత్సరాల వయసులోనే. ఇక్కడ ఇంకొక రికార్డ్ ఏంటి అంటే శుభ్మన్ గిల్ అంటే ఒక ఇండియన్గా 2024లో 7 టెస్టులో 3 సెంచరీలు కొట్టాడు. శుభ్మన్ గిల్ కన్నా ఎవరు కూడా ఆ ప్లేస్లో లేరు, అంటే గిల్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఇక కేఎల్ రాహుల్ ఆడింది తక్కువసేపే బ్యాటింగ్ అయినా తను కూడా ఒక చిన్న రికార్డు నమోదు చేశాడు. అంటే ఇంటర్నేషనల్ క్రికెట్లో 8,000 పరుగుల్ని కంప్లీట్ చేసుకున్నాడు. ఇండియన్ ప్లేయర్స్ అందరూ రికార్డులు పెడుతూ ఉంటే టీమిండియా రికార్డు పెట్టదా చెప్పండి? మన వాళ్ళు ఈరోజు 515 రన్స్ టార్గెట్ సెట్ చేశారు బంగ్లాదేశ్ ముందు. అయితే ఒక ఏషియన్ టీం పరంగా చూసుకున్నాము అంటే ఇది సెకండ్ హైయెస్ట్ స్కోర్. 2006లో మనం 139కి 6 వికెట్స్ పడ్డాక 481 రన్స్ చేశాము. ఇప్పుడు ఆ రికార్డ్ని బ్రేక్ చేస్తూ మనం ఈ టెస్ట్ మ్యాచ్లో 144కు 6 వికెట్స్ పడ్డాక 515 రన్స్ టార్గెట్ సెట్ చేశాము. అయితే ఫస్ట్ ప్లేస్లో పాకిస్తాన్ ఉంది అగేనిస్ట్ ఇండియానే. కరాచీలో 2006లో వాళ్ళు 39కి 6 పడ్డాక 607 టార్గెట్ని మనకు సెట్ చేశారు. పెద్ద టార్గెట్తో బరిలో దిగింది బంగ్లాదేశ్. కొద్దిసేపు మంచి స్టార్ట్నే ఇచ్చారు వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరు. జాకీర్ హసన్ 33 రన్స్, షాద్మాన్ ఇస్లాం 35 రన్స్. అయితే బుమ్రా ఒక వికెట్ తీసుకున్నాడు. దీంతో టోటల్గా 2024 ఇయర్కి గాను ఇంటర్నేషనల్ ఫార్మాట్లో అతి ఎక్కువ వికెట్లు తీసుకున్న బౌలర్గా ఒక రికార్డ్ని క్రియేట్ చేశాడు బుమ్రా. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్లో మెరుపులు మెరిపించిన అశ్విన్ ఇప్పుడు బాల్తో మెరుపులు మెరిపించడం స్టార్ట్ చేశాడు. ఇప్పటికే 3 వికెట్స్ తీసుకున్నాడు. ప్రెజెంట్ బంగ్లాదేశ్ సెకండ్ ఇన్నింగ్స్లో 158 రన్స్ చేసి 4 వికెట్స్ కోల్పోయింది. టీమిండియా గెలవాలంటే 6 వికెట్లు కావాలి. బంగ్లాదేశ్ గెలవాలంటే 357 పరుగులు కావాలి.